నా తనువు నీకోసమే ప్రియ పార్ట్ 10. తెలియకుండానే రేష్మిక బెడ్ పక్కన చైర్లో నిద్రపోతాడు రుద్ర. ఉదయం మెల్లిగా కళ్ళు తెరిచిన రేష్మిక సీలింగ్ వంక చూసి చుట్టూ చూస్తుంది. మెల్లిగా పైకి లేవాలని చూసిన ఆమెకి మెడ దగ్గర పెయిన్ గా అనిపించి చిన్నగా మూలుగుతుంది. ఉలిక్కిపడి లేచిన రుద్ర రేష్మిక కళ్ళు తెరిచింది అని కాస్త హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ అది బయటకు కనిపించకుండా ఆమెని పిలుస్తాడు. రేష్మిక. రుద్ర వంక చూసి ఎవరో అర్థం కాక భయంగా లేచి కూర్చుంటుంది. ఇప్పుడెలా ఉంది? నే నేనెక్కడున్నాను అని భయంగా అంటున్నా. ఆమెని రిలాక్స్, నువ్వు సేఫ్ గానే ఉన్నావు. అన్ని మెల్లిగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఫ్రెష్ అవ్వు అని ఒక డ్రెస్ తీసి రేష్మికి ఇచ్చి మళ్ళీ చైర్లో కూర్చుంటాడు. రుద్రవంక ఒకసారి చూసి భయంగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన ఆమెకి ఏమీ అర్థం కాదు. ఏదో తెలియని అలజడి. గుండెల మీద చేత్తో రాసుకుంటూ మిర్రర్ లో తన ఫేస్ చూసుకుంటుంది. అంతా బ్లాంక్ గా ఉంటుంది. తనకి చేతులు చూసుకున్న ఆమెకి తాళతో కట్టేసిన గుట్టులు వినిపించి నిద్ర మంపు ఎగిరిపోతుంది. అంటే ఇతను నన్ను కిడ్నాప్ చేశాడా? మరి నన్ను కట్టేసి ఉంచిన వాడు బెడ్ మీద ఎందుకు పడుకోబెట్టాడు? నన్ను ఏమైనా చేయడానికా అని తనకు తాను చూసుకుంటుంది. నెక్ పెయిన్ మాత్రం ఎక్కువగా ఉండడంతో అంటే వీడు నన్ను ఏదో చేశాడని కోపంగా బయటకు వెళ్తుంది. రూమ్ లో లేని రుద్ర కోసం బయటకు వచ్చిన ఆమె రసూల్తో సీరియస్ గా మాట్లాడుతూ కనిపిస్తాడు. నాకు ముందే చెప్పాలి కదా రసూల్. సారీ సార్, నిన్ను మీరు చెప్పగానే అమ్మాయిని రమ్మని చెప్పాను. మధ్యలో సిస్టర్ కి అలా జరగడం వల్ల నేను చెప్పడం మర్చిపోయాను. ఇట్స్ ఓకే, లోపలికి రమ్మని చెప్పు. అలాగే సార్ అని బయటకు వెళ్ళి ఒక అమ్మాయిని లోపలికి తీసుకొస్తాడు రసూల్. వాళ్ళ మాటలు సరిగ్గా వినిపించే రేషిక ఆ అమ్మాయి రాగానే అమ్మో వీడు నాతో పాటు ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటాడు. కానీ నేను అది జరగనివ్వను అని ఝాన్సీ లక్ష్మీబాయిలా ఆవేశంగా రుద్ర దగ్గరకు వెళ్తుంది. హలో మిస్టర్. రేష్మిక వైపు చూసిన రుద్ర కనుబొమ్మలు ముడిపడతాయి. రాత్రి నా జీవితం నాశనం చేసి ఇప్పుడు ఈ అమ్మాయి లైఫ్ కూడా నాశనం చేయాలనుకుంటున్నావా అని అరుస్తుంది. రేష్మిక మాటలు విన్న రుద్ర అయోమయంగా చూస్తే రసూల్ కి దిమ్మ తిరిగిపోతుంది. సిస్టర్ కి చిప్ గట్టిగానే దొబ్బినట్టుంది అని ఇన్నర్ వేసుకుని రుద్ర రియాక్షన్ కోసం చూస్తాడు. నిన్నే అడుగుతున్నాను, ఇలా ఎంతమంది లైఫ్ నాశనం చేస్తావు? రేష్మిక మాటలకి ఒళ్ళు మండిపోతుంది రుద్రకి. నా లైఫ్ ఎలాగో నాశనం అయిపోయింది. ఈ అమ్మాయి నీకు బలి కానివ్వను అని అమ్మాయి వైపు అడుగులు వేయబోతున్న రేష్మిక చేపట్టుకుని ఏ మెంటల్ దాన్ని సరిగ్గా చూసి మాట్లాడు. నిన్ను ఫ్రెష్ అవ్వమని పంపిస్తే బయటికి ఎందుకు వచ్చావు? ఎవడికి రా మెంటల్? నీకు మెంటల్. అడుగు ఆ బ్రోకర్ ఉన్నాడే వాడికి మెంటల్. ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటారా మీ ఇష్టానికి ప్రవర్తించడానికి? నేను బ్రోకర్ నా అని రసూల్ నేల మీద చతికిలు పడిపోతాడు. అక్కడ ఉన్న అమ్మాయి అయితే ఏదో వింత జరుగుతున్నట్టు ఇంత కళ్ళేసుకుని ముగ్గురి వంక కోడి మెడ తిప్పినట్టు తన మెడను తిప్పుతుంది. రానగాని రుద్రకి ఇగో గట్టిగా నిద్ర లేవడంతో రేష్మికని కాల్చేలా చూస్తూ ఒక్క ఉదుటిన ఆమెను భుజాల మీద వేసుకుని రూమ్ లోకి తీసుకెళ్లిపోతాడు. వదలరా అని రుద్ర వీపు మీద వాళ్ళు బాధేస్తున్న రేష్మిక డిక్కి మీద ఒక్కటేసి చెప్ నార్మల్ అని గదుపుతాడు. దొంగ సచ్చినోడు నన్నే కొడతావా అని రుద్ర జుట్టు పీకేస్తుంది. డోర్ లాక్ చేసి రేష్మికని బెడ్ పైన విసిరేస్తాడు. ఎర్రబడిన కళ్ళతో చూస్తున్న రుద్రని చూసి భయంగా గుటకలు మింగుతూ బెడ్ దిగాలని చూస్తుంది. బెడ్ దిగితే కాళ్ళు ఎరగొడతారు రేషు. బిక్క మొహం వేసి చూస్తున్న ఆమె చూడగానే తన కోపాన్ని తగ్గించుకొని నేను నీ లైఫ్ నాశనం చెయ్యబోయాను అని ఎవరు చెప్పారు నీకు అని అడుగుతాడు. ఏడుపుని కష్టంగా ఆపుకుంటున్న రేషిక తన హ్యాండ్స్ లెగ్స్ మీద ఉన్న గుర్తులు నెక్ దగ్గర రెడ్ గా ఉన్న ఐ ప్లేస్ కూడా చూపించి నువ్వు నన్ను కట్టేయడం వల్లే కదా ఇవి అని వెక్కుతూ అడుగుతుంది. ఫ్రెష్ అయ్యాక అన్ని చెప్తారన్నా కదా ఈలోపు ఎంత రచ్చ చెయ్యాలా అని విసుగ్గా అడుగుతాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి అని చురుగ్గా అంటుంది. బాబోయ్ పైకి కనిపించేది సైలెంట్ కాదు, ఇది పెద్ద ఆంకాళమ్మ అనుకుని నిన్నెవరో కిడ్నాప్ చేస్తే రసూల్ కాపాడాడు. నువ్వు స్ట్రెస్ కి కళ్ళు తిరిగి పడిపోయావు. రుద్ర చెప్పిన దానికి భయంతో వణుకుతుంది రేష్మిక. ఆమె సిచ్యువేషన్ అర్థమై రేషు ఇప్పుడేం కాలేదు, నువ్వు భయపడకు. నీ ముందు ఈ రుద్ర ప్రతాప్ సింహ ఉన్నాడు, అది మర్చిపోకు. అతని మాటల్లో స్థిరత్వానికి ఒక్క ఉదుటిన అతని హత్తుకుని వెక్కుతుంది. ఐఎమ్ సారీ, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. రేష్మిక అలా హత్తుకోగానే రుద్రకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. గుండె దగ్గర తడిపేసి ఈ లోకల్లోకి వస్తాడు రుద్ర. రేష్మిక ఒకసారి చూసి అయిపోయింది కదా వదిలేయ్ అని ఆమెను దూరం జరుపుతాడు. రుద్ర నుండి దూరం జరుగుతూ మీరు నాకేమవుతారు అని అడుగుతుంది. అరే ఇక్కడ ట్విస్ట్ ఉంది చూడండిరా. రుద్ర ఏం చెప్తాడు? రేష్మిక ప్రశ్నకి ఏమని చెప్పాలో ఆమెకు అర్థం కాదు. అతని మౌనం రేష్మికకి కాస్త బాధగా అనిపించి దూరంగా వెళ్తున్న ఆమె చేయి పట్టుకుని ఆపేస్తాడు. అతని పట్టుకు వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూస్తుంది. నువ్వు నా మరదలు, ఇద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నావు అని అలా ఓకగా అబద్ధం చెప్పేస్తాడు రుద్ర. అతను చెప్పిన మాటలకి కొంచెం షాక్ అయినా మరి మీరు నాకెందుకు గుర్తు రావడం లేదని అమాయకంగా అడుగుతుంది.
డాక్టర్ చెప్పిన విషయం చెప్పి కొన్ని డేస్ మెడిసిన్ యూజ్ చేస్తే అంతా గుర్తొస్తుంది. ఇప్పుడైనా నమ్ముతావా? మరి మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండాలిగా. బాబోయ్! తినేస్తుందని విసుక్కొని కష్టంగా ఆపుకుంటూ, నీకొక అన్న, నాకు అమ్మ తప్ప ఎవ్వరు లేరు. అందరూ యాక్సిడెంట్‌లకి పోయారు. ఇక నీ ప్రశ్నలాపి వెళ్లి ఫ్రెష్ అయితే టిఫిన్ చేశాక హాస్పిటల్‌కి వెళ్ళాలని అరిచినట్టే చెప్తాడు. ఇంకొక మాట మాట్లాడినా కరిచేస్తాడేమో అని గబగబా వాష్‌రూమ్‌లోకి దూరింది. వెళ్తున్న ఆమె వంక చూసి చిన్నగా నవ్వొస్తుంది రుద్రకి. పైకి మాత్రం సీరియస్‌గా ఫేస్ పెట్టి బయటకు వచ్చి రసూల్ నేల మీద కూర్చునుంటే పక్కనే ఆ అమ్మాయి నిలబడి పిచ్చి చూపులు చూస్తూ కనిపిస్తుంది. రసూల్! రుద్ర అరుపులాంటి పిలుపుకి స్ప్రింగ్‌లో లేచి నిలబడి యస్ సార్ అంటాడు. ఆ అమ్మాయిని పంపేయ్ అని కొంత క్యాష్ ఇచ్చి చెప్తాడు. అదేంటి సార్ మీరు అని ఏదో అడగాలనుకుంటున్న అతనికి రుద్ర చూపు నోటికి తాళం వేస్తుంది. అలాగే సార్ అని ఆ అమ్మాయిని డ్రాప్ చేయమని డ్రైవర్‌కి చెప్పి లోపలికొచ్చి రుద్రకి విషయం చెప్తాడు. సార్, ఆ అమ్మాయి మన కంపెనీలో మేనేజర్‌గా వర్క్ చేస్తుంది రసూల్. అర్థమైందా? అమ్మో! నేనేం అడగాలనుకున్నాను. సార్‌కి పిచ్చ క్లారిటీగా ఉన్నట్టుంది. అడగకముందే విషయం ఇది నోరు మూసుకొని చెప్పేశారు. గుడ్. అలానే నోరు మూసుకునుంది. అమ్మో! మనసులో అనుకోవడానికి కూడా లేదు. హిహి అన్నది. సార్ మరి ఆ అమ్మాయిని పంపేశారు కదా! నేననుకున్న అమ్మాయి దొరికింది. అందుకే ఈ అమ్మాయిని పంపేశారు. అవునా? ఎవరు సార్? అప్పుడే ఫ్రెషర్ రేష్మిక బయటికి రావడంతో అదిగో తనే అని చూపిస్తాడు. రేష్మికని చూసిన రసూల్ షాక్‌గా ఈ అమ్మాయా? అని అంటుంటే ఆ అమ్మాయి కాదు మేడం అని సరి చేస్తాడు రుద్ర. అదే ఈ మేడం ఎలా సార్? అన్నీ తర్వాత చెప్తారు. ముందు టిఫిన్ చేద్దాం పద. నేను ఆల్రెడీ తినేసాను సార్. మీరు మేడం టిఫిన్ చేయండి. నేను అనేసి రసూల్ వెళ్ళిపోతాడు. బావా 'అత్తారింటికి దారేది' మూవీలో సమంత పవన్ కళ్యాణ్ గారిని బావా అని పిలిచినట్టు వయ్యారంగా పిలిచిన రేష్మికని దెయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తాడు. మిమ్మల్నే బావా రేష్మిక తన భుజం మీద చెయ్యెయ్యగానే తేరుకుని రుద్ర రేషు టిఫిన్ చేద్దాం రండి బావా ఉఫ్, పద అని డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళిన అతని గుండెల్లో అలజడి స్పష్టంగా తెలుస్తుంది. గుండెల మీద చేత్తో నిమురుతూ ఇది నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉందని విసుగ్గా టిఫిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బావా ఇది తిను, బావా అది తిను అని కొసరి కొసరి వడ్డిస్తున్న ఆమె తీరుకి పిచ్చి పీక్స్‌కి వెళ్ళి ఏహే! నాకు తినడం వచ్చు. ముందు నీ ప్లేట్ ఖాళీ చేయి హాస్పిటల్‌కి వెళ్ళాలని చెప్పి హ్యాండ్ వాష్‌కి వెళ్ళిపోతాడు. అయ్యో! బావ కోపం వచ్చినట్టుందనుకుని గమ్మున 4 ఇడ్లీలు పొట్టలో వేసి రుద్ర దగ్గర నిలబడుతుంది. ఆమెను తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళిన రుద్ర స్కాన్‌తో పాటు నెక్ పెయిన్ అంటుంది అని అది కూడా చెక్ చేయిస్తాడు. రిపోర్ట్స్ కోసం వెయిట్ చేసి అవి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఎదురుగా కూర్చొని ఏం చెప్తుందా అని వెయిట్ చేస్తాడు రుద్ర. అంతా ఓకేనా డాక్టర్? తను మీకేమవుతుంది మిస్టర్ రుద్ర? రేష్మిక పక్క నుండి చూస్తుంటే ఫియాన్సీ అని చెప్తాడు. ఓకే మిస్టర్ రుద్ర తన బ్రెయిన్‌లోకి సెల్స్ షాక్ వల్ల ఫ్రీజింగ్ పొజిషన్‌లోకి వెళ్ళాయి. సో నేను చెప్పినట్టే కొద్ది రోజులు ఎవరిని గుర్తుపట్టలేదు. కానీ మీరు మెడిసిన్ కరెక్ట్‌గా యూజ్ చేస్తే తొందరలోనే నార్మల్ అయిపోతుంది. కానీ తన తలకి ఎటువంటి గాయం లేదు కదా! మరి ఎందుకు ఇలా అని అంటున్న రుద్ర మాటలకి దెబ్బ తగిలితేనే మెమరీ లాస్ అవుతుంది అనేది మూవీస్‌లో చూసి అలా ఫిక్స్ అవుతారు. కానీ మన మైండ్ స్ట్రెస్ ఒక పీక్ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు అదే టైంలో అనుకోకుండా తట్టుకోలేని షాక్‌కి తగిలినప్పుడు బ్రెయిన్ సెల్స్ వాటి ఫంక్షన్స్‌ని స్లో చేస్తాయి. కొద్ది రోజులు బ్రెయిన్‌కి ప్రెషర్ ఇవ్వకపోతే మళ్ళీ నార్మల్ స్టేట్‌లోకొస్తుంది. ఈ ప్రాసెస్‌లో పేషెంట్‌కి మైండ్ అంతా బ్లాంక్‌గా ఉంటుంది. ప్రెజెంట్ మీ ఫియాన్సీ అదే స్టేజ్‌లో ఉన్నారు. ఫ్యూ డేస్ తనని హ్యాపీగా ఉంచండి. ఏ విషయమైనా నెమ్మదిగా చెప్పండి. అరవడం కానీ, కోప్పడటం కానీ చెయ్యొద్దు. అలాగే తనకి నెక్ దగ్గర బోన్ కొంచెం క్రాక్ ఇచ్చింది. నెక్ బ్యాండ్ పెట్టండి. 1 వీక్‌లో సెట్ అవుతుంది. అలాగే డాక్టర్ థాంక్ యూ అని రేష్మికని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్‌తో పాటు నెక్ బ్యాండ్ తీసుకొని గెస్ట్ హౌస్‌కి స్టార్ట్ అవుతారు. దారిలో రేష్మిక ఒక్క మాట కూడా మాట్లాడదు. సరికదా రుద్ర వంక చూడను కూడా చూడదు. ఆమె బిహేవియర్ ఎందుకు అలా ఉందో అర్థం కాక రేష్మికని గమనిస్తాడు రుద్ర. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా చిన్ని బిజినెస్‌ని సపోర్ట్ చేయండి. ఎవరికైనా హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ తీసుకోవాలని గాని, పర్చేస్ చేసే ఆలోచన గాని ఉంటే డెఫినెట్‌గా ఒకసారి నాకు మీ రిఫరెన్స్ పిక్ అంటే మీరు ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నారో దాన్ని నాకు రిఫరెన్స్‌గా పంపించినా పర్లేదు. లేదు మీకేదైనా హెయిర్ యాక్సెసరీస్ కావాలి, థ్రెడ్ బ్యాంగిల్స్ ఎనీథింగ్ ఏదైనా సరే మీ డిజైన్‌గా లేకపోతే నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసంకి రిటర్న్ గిఫ్ట్స్‌గా ఇవ్వాలి అనుకుంటున్నారు. వాటెవర్ ఇట్ ఈస్ బల్క్ ఆర్డర్ అయినా సరే డెఫినిట్‌గా నేను చేస్తాను. హ్మ్. అది మీరు
కాస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి. సో మీరు అంత ఆల్ పేజెస్ తో కంపారిజన్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్ గా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ కొత్తది ఓన్లీ బిజినెస్ పర్పస్ స్టార్ట్ చేశాను. సో అది మీరు అక్కడ వాట్సాప్ నెంబర్ అండ్ కొన్ని డిజైన్స్ ఉంటాయి. మీరు అవి కాకుండా ఇంకేదైనా రెఫరెన్స్ గా ఇచ్చినా ఐ విల్ డూ దట్ డెఫినెట్లీ. సో హెవీ డిజైన్స్ కావాలన్నా లేదు, మినిమల్ గా కావాలి, సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకైనా సరే మీ టేస్ట్ కు తగ్గట్టే జ్యువెలరీ రెడీ చేస్తాను. సో మీరు వాట్సాప్ ఆ యూట్యూబ్ ఛానల్ లోగో అనేది ఫోటో అనేది నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను. ఎందుకంటే బిఎన్ ఫ్యాషన్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్స్ ఒక 2, 3 ఉన్నాయి. నాకు రీసెంట్ గానే తెలిసింది. సో మీరు ఆ యూట్యూబ్ ఛానల్ సర్చింగ్ లో ఏదైనా మిస్టేక్ అయ్యి వేరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందే చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.